అడ్రస్ మన చంద్ర. సూపర్ హిట్ ఫ్యామిలీ మూవీ శుభలగ్నం స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు షమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. డాన్సులకేం తక్కువ లేదు. నా కాపురం ఇలా తగలడింది. కుక్కర్లు వాడే రోజుల్లో ఇలా కిరోసిన్ స్టవ్లు గుద్దుకుంటూ బతకాల్సి వస్తుంది. ఆమని ఎందుకు చిరాకు పడతావు ఆమని? సంసారం అంటే పక్కల్ని చూసి చేయడం కాదామని, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం చేయడమే సంసారం ఆమని. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను మిమ్మల్ని జగపతి బాబు? పక్కింటి ఆవిడగా పట్టు చీరలు అడిగానా, ఎదిరింటి ఆవిడగా నెక్లెస్లు అడిగానా? ఏదో ఈ కిరోసిన్ స్టవ్ గుద్దుకునే ఛాన్స్ వదిలేసేసి ఒక గ్యాస్ సిలిండర్ నా మొహాన్ని పడేయండి అంటున్నాను. ఆమని కాకిలాగా కకృతి పడి సంసారం చేసే కంటే హంసలాగా 5 రోజులు సంసారం చేసినా చాలామని. ఆప్తారా మీ కాగోల ఫిలాసఫీలు చెబితే కడుపు నిండదు జగపతి బాబు. బయటనేమో నీ మొగుడు శ్రీరామచంద్రుడు అని మంచి పేరుంది. ఇంట్లోనే సంపాదన నిల్లుంది. ఆమని దురాశ దుఃఖానికి చేటామని. పేదరికం పెళ్ళానికి చేటు. బాగా డబ్బును అని పెళ్లి చేసుకుని ఉంటే నడుము మీద టాటోలు వేసుకుని బతికేదాన్ని. ఎవరండి మీరు? నా పేరు జజజ్జ రోజా, అపర కోటీశ్వరరాలని. కోటీశ్వర్లు మాలాంటి కూటికి లేని వాళ్ళ ఇంటికి రావడం ఏమిటో? నీకు ₹1 కోటి ఇద్దామని వచ్చాను. నాకా ₹1 కోటి? అయ్యో రామా. లేవండి. రోజా గారు ₹1 కోటి? అమ్మా నా మతి మండ. అయ్యో కూర్చోండి. అమ్మా కాఫీ కావాలా, టీ కావాలా? నాకు నీ మొగుడు కావాలి. నా మొగుడా? నీ మొగుడిని నాకు అమ్మితే ఈ ₹1 కోటి నీకు ఇస్తా. నా మొగుడికి ₹1 కోటి ఇస్తానంటే ఒక్క నా మొగుడే కర్మ, నా ఫ్యామిలీ మొత్తాన్ని అమ్మేస్తా. ₹1 కోటి? ఆమని తప్పు చేస్తున్నావు ఆమని. హూ ఆర్ యు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఈ ఆడవాళ్ళు క్షణాల్లో మారిపోతారు. మొగుళ్ళ కంటే డబ్బు ఎక్కువైపోయింది ఆడవాళ్ళకి ఈ మధ్యలో. జగపతి బాబు వెళ్దామా? నేను రాను. నేను నిన్ను కొన్నాను. అయితే వస్తాను. రా. జగపతి బాబు, ఇదే ఈ జజజ్జ రోజా సామ్రాజ్యం. ఎవరక్కడ? అమ్మా మేడం. అరే భాన్చందర్, అరే శ్రీకాంత్, అరే వినోద్ కుమార్, మీరేంట్రా ఇక్కడ? నీలాగే వీళ్ళందరినీ డబ్బులు పెట్టుకున్నాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళందరినీ కొనుక్కోవడానికి మా మగాళ్ళు బర్రెలా గొర్రెలా? ఇంతమంది మగాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారని అడుగుతున్నా. ఎందుకంటే నాకు మగాళ్ళంటే ద్వేషం, మగాళ్ళంటే అసూయ, మగాళ్ళంటే ఈర్ష, మగాళ్ళంటే కక్ష. రామ్ గోపాల్ దీక్షేం కాదు ఇది. టూ మచ్ రోజా గారు, ఇది కరెక్ట్ కాదు రోజా గారు ఇది. అమ్మో జగపతి బాబు, నీకు దండం పెడతా. ఆ జజజ్జ రోజా చెప్పినట్టు నువ్వు లేకపోతే తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు భాన్చందర్? నువ్వు ఏం మాట్లాడుతున్నాను? రోజు రోజుకి ఆవిడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా నీకు? ఏంటో నేను చెప్పానా, జజజ్జ రోజాకు మాటలు తక్కువ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ. అమ్మో చీరలన్నీ ఉతుకో. ఆడదాని చీరలు నేను ఉతకాలా? ఈ జన్మలో కాదు కదా, 10 జన్మల వరకు జరగదు. మీ మగాళ్ళు నాకు నచ్చని ఈ అహంకారమేరా? అమ్మో పట్టుదలకు పోయి నీ ప్రాణాలు తీసుకోకు జగపతి బాబు. ఉతుకున్నాయన, నీకు దండం పెడతా. ఉతుకున్నాయన. అమ్మా నేను ఉతకను. ఎలా ఉతకవో నేను చూస్తాను. ఉతకవా? ఏయ్! దండం పెడతా. మా ప్రాణాలు తీసే వరకు నువ్వు ఆగవా? ఆహా! ఒక మగాడి ఆర్తనాదం ఒక ఆడదానికి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ కర్ణాటక సంగీతం విన్నట్టుంది. సరిగమ. మీకోసం కాకపోయినా వాళ్ళందరి కోసం ఉతుకుతాను చీరలు. మగ జాతి కోసం ఉతుకుతావా చంద్ర? వాళ్ళ కోసం కాదు, నా కోసం ఉతకాలి. లేకుంటే మీకోసమే ఉతుకుతా.
చీర చిరిగిందో నీకు చిరిగిపోద్ది. ఎంత సంతోషం అమ్మా, ఆ ఫేస్ చూడు అక్కడ. ఇప్పుడు మీ నలుగురికి ముగ్గుల పోటీ పెడతాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళు ముగ్గులు వేయడం ఏంటండి? మరి టూ మచ్ గా మాట్లాడతారు. మోసుకొని ముగ్గేయండి. నేను వెయ్యను. నువ్వు మమ్మల్ని చంపే వరకు వదిలేటట్టు లేవయ్యో. నీకు దండం పెడతాం. మొగాలు ముగ్గేయచ్చు, తప్పేం లేదా. ముగ్గేయడం పెద్ద బ్రహ్మ విద్య కదా. అరే భలే దొక్కుతున్నారు మేడం, సూపర్ మేడం. ఇక్కడ దొక్కండి, ఇక్కడ దొక్కండి. తొక్కండి తొక్కండి మేడం. ముగ్గునైనా మొగలైనా తొక్కండి, మీకు అలవాటే కదా మేడం. తొక్కండి తొక్కండి. ఏంటి రోజా గారు? ముగ్గేస్తుంటే ముగ్గు తొక్కుంటూ తొక్కుడు పిల్లలు అనుకుంటారండి మీరు. ఏ ఏ నేను ముగ్గు తొక్కితేనే అంత ఫీల్ అవుతున్నావే, మీరు మా జీవితాన్ని తొక్కేటప్పుడు లేదా? రోజా గారు మీరు ₹1 కొని 2 కోట్లు టార్చర్ పెడుతున్నారు మీరు. హలో, ఇంకో మగాడున్నాడా? ఎక్కడ్రా? ఆహా, వాణ్ణి 2 కోట్లు పెట్టి కొడేస్తాను. వస్తున్నాను వస్తున్నాను. రామచంద్ర ఏంట్రా ఇది? మగాళ్ళని ఫ్రూట్స్ కొన్నట్టు కొనుక్కుంటుంది ఏంట్రా ఆవిడ? నీకు దండం పెడతా. ఆవిడ బయటికి పోయినప్పుడు ఒక 2 నిమిషాలు పడుకోవడానికి టైం దొరుకుతుంది. మాటలు వద్దురా. ఏం పడుకునేది భానుచంద్ర? అసలు మగజాతి పడుకుందా? మగజాతి పడుకుంటే దేశం ఎలా నడుస్తుంది? నడవదు కదా, ఎందుకంటే దేశాన్ని వీళ్ళే నడిపిస్తున్నారు. పడుకోకూడదు కదా. పడుకోకూడదమ్మా. మగజాతి లేవండి, మీరు ఒక్క షాక్కే మీరు ఇంతలా అరుస్తున్నారే. మీరు మమ్మల్ని ఎన్ని షాకులు ఇచ్చారా? షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదరా. మూసుకొని ఇట్రండి, మీకు ఇప్పుడు ట్యూషన్ చెప్పాలి. రండి కూర్చోండి. ట్యూషనా? అర్ధరాత్రి 2 గంటలకు ట్యూషన్ ఏంటి మేడం? అర్ధరాత్రి 2 గంటలకు ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి టక 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 వంట డోర్ కొట్టి మమ్మల్ని నిద్ర లేపి ఏమే మట్లాండవే చికెన్ అని చెప్పి మమ్మల్ని లేపినప్పుడు లేదా? ఇప్పుడు మిమ్మల్ని లేపుతుంటే కాలుతుందా? చెప్పండి, నేను చెప్పినట్టు ఈ లోకానికి ఆడదొక దేవత. దెయ్యమా? ఎవడా? తన్ని తగ్గిపోతారు. అది కుక్కల్ని యాసిడ్ పోసి తగలడేస్తారు. ఎవరుకున్నారు చెప్పండి. మొగాడి కంటే ఆడదే గొప్ప. మొగాడి కంటే ఆడదే గొప్ప. ఈ సృష్టికి మూలం ఆడదే. ఈ సృష్టికి మూలం ఆడదే. ముష్టి కూడా. వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదేంటి? నాకు కొద్దిగా విషం పొట్టి చంపే మేడం, చచ్చిపోతాను. కానీ దేశానికి విరుద్ధమైన మాట నేను చెప్పను మేడం. అతనితోనే చెప్పించాలి. ప్రకృతి విరుద్ధం. ఆడది గొప్ప అని చెప్పు. నా నాలుకైనా కోసుకుంటాను గాని చెప్పనంటే చెప్పను. చెప్పాలి. నిన్ను కాదు, నిన్ను నువ్వు ఏం చేస్తున్నావు మేడం? ఎట్టి పరిస్థితుల్లో రోజా గారు, ఈ సంఖ్యలు ఆడదాని అహంకారానికి నిదర్శనం. గుర్తుపెట్టుకోండి, మా మగ జాతిని కాపాడడానికి ఎక్కడో ఒక మగాడు కంకణం పట్టుకొని పుట్టే ఉంటాడు మేడం. అబ్బో, దాశరథి నువ్వే దిక్కని నమ్మడమా, కరుణాపయోనిధి. ఏ ఎక్కడా రాలేదే? ఆయనకు పాట వినబడినట్టుంది. ఇప్పుడు 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 సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి కరుణాపయోనిధి. చూడు రోజా, మా మగవాళ్ళని ప్రేమతో కొను, లొంగిపోతాం. అనురాగంతో కొనండి, కరిగిపోతాం.
మగవాళ్ళం భర్తలమే గారి బానిసలం కాదు. డమ్మీ రోజా నీకే కాదు, అసలు రోజా నీకు కూడా చెప్తున్నాను. ఎంత ఆనందం మీ ఇద్దరు ముఖాల్లో చూశాను నేను. రేష్మి రోజా ఇంత ఆనందపడతారా? చూడ జన అయిపోయారు. జగతి బాబు, శ్రీకాంత్, భానుచంద్ర, వినోద్ కుమార్ ఎంతకాలం పాటు చేస్తారు? మా మీద పంచులేస్తే మీరు నవ్వుతారు కదా సార్. మీరు అర్ధరాత్రులు ఇంట్లోకి వచ్చి చికెన్ చెయ్యి మటన్ చెయ్యి అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు తెలిసిందా కష్టం? ఎప్పుడన్నా అడుగుతున్నాడు ఈ రోజులు అసలు చికెన్ చేయి మటన్ చేయమని మనం చెప్పొద్దు సంతోషం. అంతే కదా సార్. ఎంతమంది మగవాళ్ళు బయటికి అంత గంభీరంగా బతుకుతున్నారు, వీళ్ళకేం తెలుసు? ఏం తెలుసు సార్? అది మాకు తెలుసు. మరి తెలిసి కూడా ఈ side ఇది బయటది. మీకోసం వస్తుంటే ఆపేశారు. ఆపేశారు సార్. మరి ఇంతకంటే రౌడీ చేస్తావు, ఇంతకంటే దుర్మార్గం ఏం? ఎలాగో ఒక శక్తి ఉన్నప్పుడు మగవాణి కాబట్టి తెగించి వచ్చేసారు. ఇంకెప్పటికీ మీకు ఈ కష్టాలు ఉండవు. జాగ్రత్తగా ఉండండి. చంద్ర ఒకసారి చెప్పు. ఈ ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. ఏంటి రోజా గారు, చంద్ర స్కిట్స్ అంటే అసలు ఏం జరుగుతుంది? ఒకటి ఎక్స్ట్రీమ్ భార్యని ఏంటి పిండి ఆరేస్తాడు, లేదంటే భార్య చేతిలో మరీ కష్టపడిపోయేవాళ్ళలాగా చూపిస్తాడు. ఇంత కష్టాలు ఎవరు బెటర్ కానీ కాదు రోజా గారు, ఎందుకో మీరు ఆ 10 points ని బాగా యూజ్ చేయాలి రోజా గారు. చూపించారు కదా. ఇక్కడ మా దగ్గర ఉంటాయి 2 చేతులు ఉన్నాయి మాకు. ఈ ఆడాళ్ళు హింసావాదులు. నాకైతే ఈ స్కిట్ లో రోజా క్యారెక్టర్ సూపర్ గా నచ్చింది. థ్యాంక్ యూ. సూపర్. చెప్పండి సార్, ఎలా ఉంది స్కిట్? నా పేరు చెప్తే కానీ నేను మాట్లాడండి. యాజ్ అన్ యాంకర్ గా నేను రెస్పాన్సిబిలిటీ నా పేరుతో సహా. చెప్పండి సార్, చెప్పండి. నాగబాబు సార్, ఎలా అది. ఉంది స్కిట్? ఇంకోసారి చెప్పమా, డైలాగ్ చెప్పమా ఇంకోసారి. ఈ లోకానికి ఆడదే ఒక దేవత, ఇంకోటి. మగాడి కంటే ఆడదే గొప్ప, ఓకే నెక్స్ట్. ఈ సృష్టికి మూలం ఆడదే. మగవాళ్ళు లేకపోతే సృష్టి ఎక్కడ ఉంది? మగవాళ్ళు మంచి మనుషులు, ఆడాళ్ళు ముంచే మనుషులు. అలా ఏం కాదు సార్, మేము ఉంటేనే సృష్టి, మేము ఉంటేనే వరల్డ్. హూ రన్స్ ద వరల్డ్? గర్ల్స్, అంతే. బాపు గారి డైలాగ్ ఇది యాక్చువల్గా. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, కాకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా కొంచెం తక్కువ సమానం ఉంటాడు. ఏంటో అర్థం కాదు. మేము లేకపోతే మీరు లేరు. వీఆర్ ద క్రియేటర్స్. అబ్బా అబ్బా ఎప్పటి నుంచి సార్, ఎప్పటి నుంచి? సృష్టి మొదలైన కాడి స్కిట్ ఎలా ఉంది సార్? స్కిట్ నాకు ఎప్పుడు చంద్ర స్కిట్ వచ్చింది, ఒక్క స్కిట్ బాధగా అనిపించింది. ఓన్లే చంద్ర, కష్టాలు కలకాలం ఉండవు, మనకి ఒక రోజులు వస్తాయి. వస్తాయి సార్. ఆ వచ్చిన రోజున మనం ఏంటి చూపిద్దాం. సూపర్ స్కిట్, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది.